అందరికీ నమస్కారం. జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఓటర్లందరికీ ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు మా పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున, నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఓటర్ దినోత్సవం సందర్భంగా ఓటు నమోదుతో పాటు ఓటు వినియోగంతో పాటు సద్వినియోగం గురించి మనందరం ఓటర్లని చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వాలైతే ఓటు నమోదు కోసం అనేక రకాలుగా చట్టాలు, అనేక రకాలుగా అవకాశాలు, ఓటు నమోదు ప్రక్రియలో బిఎల్ఓల నుంచి కలెక్టర్ల దాకా ఆ యొక్క చైతన్యపరుస్తూ ఓటు నమోదు ప్రక్రియని పెంచేస్తూ ఉన్నారు. కానీ ఓటు వినియోగ ప్రక్రియలో వారు అంతా చైతన్యపరచడం కానీ, ఓటు వినియోగించుకునే వ్యక్తుల యొక్క చర్యలపై మనం తగు చర్యలు తీసుకునే విధానం కానీ, ఎన్నికల విధానం కావచ్చు లేదా ప్రభుత్వ విధానాలు కావచ్చు, ఈ యొక్క ఓటు వినియోగించిన వ్యక్తులపై సరైన చర్యలు లేకపోవడం కూడా ఇప్పటికీ 50% ఓటు వినియోగం మించని పరిస్థితులు ఈ ప్రజాస్వామ్యంలో నడుస్తుండడం ఒక దురదృష్టకరం. కాబట్టి ఇప్పటికైనా ఓటు నమోదు ప్రక్రియతో ఎంతైతే ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయో, ఓటు వినియోగంలో కూడా ఓటర్ని చైతన్యపరిచి ఓటుని నిర్బంధంగా ఓటు వినియోగించాలన్నటువంటి పరిస్థితిని ఈ యొక్క రానున్న పరిస్థితుల్లో ఎన్నికల సంఘం కావచ్చు, ప్రభుత్వ ఆలోచనలు కావచ్చు, చట్టసభలు కావచ్చు, ఆ నిర్ణయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికీ 55% మించకుండా ఇటీవల ఎన్నికలు కూడా నడిచాయి, స్థానిక ఎన్నికలు. కాబట్టి ఇది సరైన విధానం కాదు. ఓటు ద్వారా వచ్చినటువంటి, పౌరసత్వం ద్వారా వచ్చినటువంటి అనేక రాయితీలు ప్రభుత్వం ద్వారా పొందుతున్న ఓటరు 5 సంవత్సరాలకు ఒక్కసారి జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకపోవడాన్ని, వారి యొక్క నిర్లక్ష్యాన్ని మనందరం కూడా చర్చించి వారిని సరైన విధానంలో వారిని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది, వారిని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ప్రభుత్వ విధానంలో, ప్రక్రియలో, ఎన్నికల ప్రక్రియలో, ప్రభుత్వం ఏర్పాటులో ఓటరు ఉంటాడో ఆ ఓటరుకు మాత్రమే ప్రభుత్వ ప్రయోజనాలు అందాలన్నటువంటి స్పష్టమైన ఆదేశాలు కఠినంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటూ, తక్షణమే ఓటు వినియోగం, సద్వినియోగం ద్వారా నిజమైన ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాప్రాతినిధ్యం జరుగుతుందని చెప్పి భావించే ఈ యొక్క పరిస్థితుల్ని సృష్టించాలని, తద్వారా ఓటు చైతన్యం ద్వారా ఈ యొక్క ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుందన్న భావన, ఓటర్లు మరింతగా పాల్గొనడం ద్వారా కూడా సరైనటువంటి నిర్ణయం జరుగుతుందన్నటువంటి భావన ఈ యొక్క ప్రజాస్వామ్య విజయానికి పునాది అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, తక్షణమే జనవరి 25న జరిగేటువంటి ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రక్రియ ద్వారా కొత్తగా చేరే ఓటర్లకి అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ సంస్థ కోరుతూ ఉంది.